నమస్కారం. మీరు ఎప్పుడైనా సముద్రాన్ని చూశారా? పైన నీళ్లు చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ ఆ లోతుల్లోకి వెళ్లే కొద్దీ వెలుగు తక్కువవుతుంది, చీకటి పెరుగుతుంది. మనకు తెలియని వింత జీవులు, భయంకరమైన రాక్షస చేపలు అక్కడ నివసిస్తుంటాయి. సరిగ్గా మన ఇంటర్నెట్ కూడా అలాంటిదే. మీరు ప్రతిరోజు వాడే గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ కేవలం సముద్రం పైన కనిపించే అలలు మాత్రమే. దీనిని సర్ఫేస్ వెబ్ అంటారు. కానీ దీని కింద అసలైన అగాధం ఒకటి ఉంది. అదే డార్క్ వెబ్. ఈ రోజు నేను మిమ్మల్ని ఆ చీకటి సామ్రాజ్యంలోకి తీసుకెళ్లబోతున్నాను. ఇది కేవలం సమాచారం మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. అసలు ఈ డార్క్ వెబ్ ఎలా పుట్టిందో తెలుసా? విచిత్రం ఏమిటంటే దీనిని సృష్టించింది అమెరికా మిలిటరీ. గూఢచారులు తమ సమాచారాన్ని సురక్షితంగా పంపుకోవడానికి దీనిని తయారు చేశారు. కానీ కాలక్రమేణా ఇది నేరగాళ్ల అడ్డాగా మారిపోయింది. అయితే దీనికి మరో ముఖం కూడా ఉంది. నియంతృత్వ దేశాల్లో ఉన్న జర్నలిస్టులు తమ గొంతు నొక్కేస్తున్న ప్రభుత్వాల నుంచి తప్పించుకోవడానికి ఈ డార్క్ వెబ్ ను వాడుతుంటారు. వికీలీక్స్ లాంటి సంస్థలు రహస్యాలను బయటపెట్టడానికి దీనిని వేదికగా చేసుకున్నాయి. అంటే ఒకే కత్తితో ప్రాణాలు కాపాడొచ్చు, ప్రాణాలు తీయొచ్చు. డార్క్ వెబ్ కూడా అలాంటిదే. కథలోకి వెళితే ఒక సాధారణ కుర్రాడు, పేరు రాహుల్ అనుకుందాం. ఒక రోజు రాత్రి తన రూమ్ లో కూర్చుని ఏదో వెతుకుతుండగా ఒక వింత లింక్ కనిపిస్తుంది. మామూలు బ్రౌజర్లలో అది ఓపెన్ కాదు. అక్కడే అతనికి మొదటిసారి టోర్ అనే పదం పరిచయమైంది. ది ఆనియన్ రూటర్. ఉల్లిపాయ పొరలలాగే ఇంటర్నెట్ వెనుక ఎన్నో పొరలు ఉంటాయని అతనికి అప్పుడు అర్థం కాలేదు. ఆ పొరలను దాటుకుంటూ లోపలికి వెళ్లినప్పుడు రాహుల్ కి ఒక కొత్త ప్రపంచం కనిపించింది. అక్కడ వెబ్సైట్ అడ్రస్లు మనం చూసేలా .com అని ఉండవు. అవి పిచ్చి పిచ్చి అక్షరాలు, నంబర్లతో నిండి ఉండి చివరన .onion అని ఉంటాయి. అది ఒక డిజిటల్ అడవి. అక్కడ నియమాలు లేవు, పోలీసులు ఉండరు, కనీసం మీరు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. డార్క్ వెబ్ లోకి అడుగు పెట్టగానే రాహుల్ కి మొదట కనిపించింది సిల్క్ రోడ్ లాంటి మార్కెట్ ప్లేస్లు. అది అమెజాన్ లాగే ఉంటుంది, కానీ అక్కడ అమ్మేవి పుస్తకాలు లేదా బట్టలు కాదు. ప్రపంచంలో నిషేధించబడిన ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది. డ్రగ్స్, తుపాకులు, దొంగిలించబడిన క్రెడిట్ కార్డు వివరాలు, మన ఆధార్ కార్డ్ డేటా, ఇలా ప్రతిదీ అమ్మకానికి ఉంటుంది. ఇక్కడ రూపాయలు, డాలర్లు నడవవు. కేవలం బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ మాత్రమే ప్రామాణికం. ఎందుకంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఎవరూ కనిపెట్టలేరు. సిల్క్ రోడ్ డార్క్ వెబ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు భారీ మార్కెట్ ప్లేస్. దీని వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? అతని పేరు రాస్ ఉల్బ్రిక్ట్. ఇంటర్నెట్ ప్రపంచంలో అతడిని రెడ్ పైరేట్ రాబర్ట్స్ అని పిలిచేవారు. రాస్ ఉల్బ్రిక్ట్ ఒక మేధావి, కానీ ఆ తెలివితేటలను అతను తప్పుడు మార్గంలో వాడాడు. అతను ఒక ఆలోచన చేశాడు. ప్రభుత్వాల కళ్లు కప్పి పోలీసులకు చిక్కకుండా ప్రపంచంలో ఎక్కడైనా డ్రగ్స్ మరియు ఆయుధాలను ఎలా అమ్మాలి. ఆ ఆలోచన నుండే పుట్టిందే ఈ సిల్క్ రోడ్. ఇక్కడ అమెజాన్ లాగే రివ్యూలుంటాయి, స్టార్ రేటింగ్స్ ఉంటాయి. ఒక డ్రగ్ డీలర్ మంచిగా సరుకు పంపితే అతనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చేవారు. ఇది వినడానికి వింతగా ఉన్న కోట్ల రూపాయల వ్యాపారం అక్కడ జరిగేది. రాస్ ఉల్బ్రిక్ట్ తను ఒక డిజిటల్ సామ్రాజ్యానికి రాజునని అనుకున్నాడు. FBI అధికారులు అతడిని పట్టుకోవడానికి ఏళ్ల తరబడి ప్రయత్నించారు. కానీ అతను ఎక్కడున్నాడో, ఏ కంప్యూటర్ వాడుతున్నాడో కనిపెట్టడం అసాధ్యంగా మారింది. ఎందుకంటే డార్క్ వెబ్ లో IP అడ్రస్లు నిమిష నిమిషానికి మారుతుంటాయి. కానీ ఎంతటి నేరగాడైనా ఒక చిన్న తప్పు చేస్తాడు. రాస్ కూడా అదే చేశాడు. అతను తన పాత ఈమెయిల్ ఐడిని ఒక ఫోరంలో వాడాడు. ఆ చిన్న దారపు పోగును పట్టుకుని FBI అధికారులు ఒక లైబ్రరీలో అతను తన ల్యాప్టాప్ తో కూర్చుని ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతను పట్టుబడే సమయానికి అతని వ్యాలెట్ లో కోట్లాది రూపాయల విలువైన బిట్ కాయిన్లు ఉన్నాయి. రాస్ ఉల్బ్రిక్ట్ కథ మనకు ఏం చెబుతుందంటే టెక్నాలజీ వెనుక ఎంత దాక్కున్నా చట్టం నుండి తప్పించుకోవడం అసాధ్యం. సిల్క్ రోడ్ అంతమై ఉండొచ్చు, కానీ దాని స్థానంలో వేల సంఖ్యలో కొత్త వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. రాహుల్ ఇంకా లోతుగా వెతుకుతుండగా అతనికి షాడో బ్రోకర్స్ అనే హ్యాకర్ల ముఠా గురించి తెలిసింది. వీరు సామాన్య హ్యాకర్లు కాదు. వీరు అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సర్వర్లనే హ్యాక్ చేసి వారు వాడుతున్న డిజిటల్ ఆయుధాలను దొంగిలించారు. ఆ ఆయుధాల్లో ఒకటే ఎటర్నల్ బ్లూ. దీని ఆధారంగానే 2017లో వన్నాక్రై అనే రాన్సమ్ వేర్ పుట్టుకొచ్చింది. ఆ ఒక్క వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాల్లో ఆసుపత్రులు, బ్యాంకులు, రైల్వే వ్యవస్థలు నిలిచిపోయాయి. మీ కంప్యూటర్ ఫైల్స్ అన్ని లాక్ అయిపోతాయి. మీరు బిట్ కాయిన్లు చెల్లిస్తేనే అవి తిరిగి వస్తాయి. ఇది ఒక డిజిటల్ హైజాకింగ్. డార్క్ వెబ్ లో ఇలాంటి వైరస్లను కిరాయికి ఇచ్చే రాన్సమ్ వేర్ యాజ్ అ సర్వీస్ అనే బిజినెస్ మోడల్ కూడా ఉందంటే మీరు నమ్ముతారా? డార్క్ వెబ్ లో మరో చీకటి కోణం గోస్ట్ వెబ్సైట్స్.
ఇవి కొద్దిసేపు మాత్రమే ప్రత్యక్షమై తమ పని ముగించుకుని మాయమైపోతాయి. ఇక్కడ హిట్మెన్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఎవరినైనా హతమార్చడానికి $1,000 విలువైన క్రిప్టో కరెన్సీని డిమాండ్ చేస్తారు. అయితే ఇందులో 99% వెబ్సైట్లు మోసపూరితమైనవే. డబ్బులు తీసుకుని మాయమైపోయే స్కామర్లు అక్కడ ఎక్కువ. కానీ ఆ 1% నిజమైన నేరగాళ్లు ఎక్కడున్నారో, ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారో తెలియకపోవడమే అసలైన భయం. రాహుల్ కి ఒక చాట్ రూమ్ లో ఒక వింత లింక్ కనిపించింది. అది ఒక లైవ్ స్ట్రీమ్. ఆతృతతో క్లిక్ చేసిన అతనికి చీకటి గదిలో ఒక వ్యక్తి కుర్చీకి కట్టేసి ఉండటం కనిపించింది. చుట్టూ ముసుగులు ధరించిన వ్యక్తులు ఉన్నారు. కింద కామెంట్ సెక్షన్ లో ప్రేక్షకులు బిట్కాయిన్లు పంపిస్తూ ఆ వ్యక్తిని ఎలా హింసించాలో ఆర్డర్లు ఇస్తున్నారు. దీనినే రెడ్ రూమ్ అంటారు. రాహుల్ కి వాంతులు వచ్చినంత పని అయింది. మనుషులు ఇంత పైశాచికంగా ఎలా తయారవుతారు? ఆ స్క్రీన్ పై చూస్తున్నది నిజమో లేక ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారో అర్థం కాలేదు. కానీ ఆ దృశ్యాలు అతని మనసుపై చెరగని ముద్ర వేశాయి. డార్క్ వెబ్ మనిషిలోని అత్యంత క్రూరమైన కోణాన్ని బయటకు తీస్తుంది. డార్క్ వెబ్ అంటే కేవలం నేరాలు మాత్రమే కాదు, అక్కడ డేటా అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. మీరు ఏదైనా వెబ్సైట్ లో లాగిన్ అయినప్పుడు మీ డేటా లీక్ అయిందని మెసేజ్ వస్తుంది కదా, ఆ డేటా అంతా ఇక్కడే దొరుకుతుంది. కొన్ని వేల మంది ఈమెయిల్స్, పాస్వర్డ్లు కేవలం కొన్ని డాలర్లకే అమ్ముతారు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్రెడిట్ కార్డ్ నంబర్లు కూడా ఇక్కడ వేలం వేయబడతాయి. ఇక్కడ మరో భయంకరమైన విషయం ఉంది. అదే హ్యూమన్ ట్రాఫికింగ్ లేదా మనుషుల అక్రమ రవాణా. అమాయక పిల్లలను, మహిళలను డార్క్ వెబ్ ద్వారా వేలం వేసే ముఠాలు అక్కడ పనిచేస్తున్నాయి. రాహుల్ కి ఒక ఫోటో కనిపించింది. అది ఒక చిన్న పాప ఫోటో. దాని కింద ఒక రేటు రాసి ఉంది. అది చూశాక రాహుల్ కి వెన్నులో వణుకు పుట్టింది. మనకు తెలిసిన ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని అతను ఊహించలేదు. అక్కడ మనుషులు మనుషులుగా ఉండరు, కేవలం ఒక వస్తువుగా మారిపోతారు. మరోవైపు డార్క్ వెబ్ లో చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ కంటెంట్ అనేది ఒక పెద్ద క్యాన్సర్ లాంటిది. దీనిని అరికట్టడానికి ఆపరేషన్ బేయోనెట్ లాంటి అంతర్జాతీయ మిషన్లు జరిగాయి. హ్యాకర్లు మరియు పోలీసుల మధ్య ఒక డిజిటల్ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. పోలీసులు హ్యాకర్ల వేషంలో డార్క్ వెబ్ లోకి వెళ్లి నేరగాళ్లను పట్టుకుంటారు. కానీ ఒకరిని పట్టుకుంటే 10 మంది పుట్టుకొస్తూనే ఉంటారు. ఇది ఒక అంతులేని పోరాటం. రాహుల్ తన గదిలో చీకట్లో కూర్చుని ఇవన్నీ చూస్తున్నప్పుడు అతని ఫోన్ కు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అతని బ్యాంక్ అకౌంట్ నుండి కొంత సొమ్ము విత్డ్రా అయినట్టు మెసేజ్. అతను షాక్ అయ్యాడు. అతను ఏ వెబ్సైట్ లోనూ తన కార్డు వివరాలు ఇవ్వలేదు. కానీ డార్క్ వెబ్ లో ఉన్న కీలాగర్స్ అనే సాఫ్ట్వేర్ ద్వారా అతను టైప్ చేసిన ప్రతి అక్షరం హ్యాకర్లకు చేరిపోయింది. అతను వాడిన టోర్ బ్రౌజర్ కూడా ఎల్లప్పుడూ సురక్షితం కాదు. మనం వాడే ఉచిత వైఫై లేదా తెలియని లింక్స్ ద్వారా మన ఫోన్ లోకి మాల్వేర్ ప్రవేశిస్తుంది. ఈ కథ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, డార్క్ వెబ్ అనేది కేవలం ఒక వెబ్సైట్ కాదు, అది ఒక మనస్తత్వం. ఎక్కడైతే చట్టం ఉండదో, ఎక్కడైతే బాధ్యత ఉండదో, అక్కడ మనిషిలోని మృగం బయటకు వస్తుంది. డార్క్ వెబ్ మనకు చూపేది అదే. ప్రపంచంలోని అత్యంత చెత్త ఆలోచనలు అక్కడ వ్యాపారంలా మారుతాయి. మీరు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 1. మీ వెబ్ క్యామ్ పై ఒక చిన్న స్టిక్కర్ వేయండి. హ్యాకర్లు మీ అనుమతి లేకుండా మిమ్మల్ని చూడగలరు. 2. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఖచ్చితంగా వాడండి. 3. డార్క్ వెబ్ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా మీ ఐడెంటిటీ శాశ్వతంగా దొంగిలించబడవచ్చు. రాహుల్ ఆ రాత్రి తన ల్యాప్టాప్ ఫార్మాట్ చేసేశాడు. కానీ ఆ జ్ఞాపకాలు అతడిని వదలలేదు. మనం ప్రతిరోజు వాడే ఇంటర్నెట్ వెనుక ఇంతటి చీకటి ఉందనే నిజాన్ని అతను భరించలేకపోయాడు. ఈ సమాజంలో మనం సురక్షితంగా ఉన్నామని అనుకుంటాం, కానీ డిజిటల్ ప్రపంచంలో మనం ఎప్పుడూ ఒక అడుగు దూరంలోనే ఉంటాం ప్రమాదానికి. ముగించే ముందు ఒక్క మాట. జ్ఞానం అనేది వెలుగునివ్వాలి, కానీ ఆ జ్ఞానం చీకటి దారుల్లోకి నడిపిస్తే అది వినాశనానికి దారితీస్తుంది. డార్క్ వెబ్ అనేది ఒక అగాధం. అందులోకి ఎంత చూస్తే అది మిమ్మల్ని అంతలా తనలోకి లాగేసుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి.